నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గువ్వల బాలరాజు తీరుపై మండిపడ్డారు. గత చరిత్ర మరిచిపోయి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్లో సెల్లార్స్ తవ్వడం, నల్లమల అడవుల్లో గుప్త నిధుల వేట కోసం తవ్వకాలు జరపడం నీ చరిత్రని ఘాటుగా విమర్శించారు. నీ గత చరిత్ర తవ్వి తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతామని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో వెలుగులు నింపదనేది పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. తెలంగాణను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని, కరెంటు లేదు, నీళ్లు లేవు, అంతా మేమే చేశామనే వాదనను తీవ్రంగా ఖండించారు. పాలమూరు వలసల జిల్లాను దత్తత తీసుకున్నా అని చెప్పుకున్న కేసీఆర్ పాలమూరుకు చేసింది శూన్యమని విమర్శించారు. అచ్చంపేట 36 గ్రామాలలో 16 కుటుంబాలను దత్తత తీసుకొని ఏమీ పని చేయలేదని అన్నారు. నేను ఈ పాలమూరు జిల్లా వలసల జిల్లా నేను దత్తత తీసుకున్నా, గొప్పగా చేస్తున్నా అని మీ నాయకుడు, మీ అబద్ధాల కోరు మాజీ ముఖ్యమంత్రి పదే అబద్ధాలు చెప్పాడు. కొన్ని గోలబాధాల విషయానికి కోసం మా దగ్గర 36 గ్రామాలు తీసుకున్నాడు దత్తత. ఈ 36 గ్రామాలను దాదాపు 16 మంది కుటుంబాలను తీసుకున్న దత్తత. ఒక్క పని చేయలే, ఒక్క ఊరికి ఏమి చేయలేదు. ఆయన చేసింది ఏమిటంటే ప్రతిపక్ష నేతల పైన తప్పుడు కేసులు పెట్టించిండు, ఎవరు మాట్లాడిన ఇంటికి తీసుకుపోయి కొట్టిండు, అక్రమ కేసులు బనాయించిండు, నల్లమల్ల అడవిలో గుంతలని తవ్విండు. ఎన్నికల కన్నా ముందు 2014 కన్నా ముందు ఆయన హైదరాబాద్లో గుంతలు తవ్వేది. ఇది వాస్తవం కాదు చెప్పమా. సెల్లాలు తవ్వేది. ఎమ్మెల్యేకి ఏం చేసిండు, ఆ గుంతలు పనిచేసిండు. నల్లమల్లలో ఉన్న లింగమైన స్వాములు పాత గుళ్ళు, ఆ గుళ్ళన్నీ తవ్విండు. 4 సార్లు పట్టుకున్నాం. ఇక ఆయనకున్నటువంటి అప్పుడున్నటువంటి అధికార బలం, అర్థబలం, అంగబలంతో బయటపడ్డాడు. నేనేం చెప్పడం కాదు, నల్లమల్లలో ఎవరు అడిగినా చెప్తాడు. ఇక ఎవరు ఎదురు మాట్లాడినా, ఎవరు ఎదురు తిరిగినా ఎక్కువ శాతం కొట్టింది టీఆర్ఎస్ నాయకులనే. రెండవది నా మీద ఫోన్ ట్యాపింగ్. నేను చెప్పడం కాదు, అధికారులు చెప్పారు, ఏజెన్సీ అది కూడా తీస్తున్నాం. ఏదో అంటున్నావు కదా దమ్ముంటే తీయదని, దమ్ము ఏ రకంగా చూపిస్తాం. నీవు చేసిన తప్పులని ఇంటి పెట్టాం. నీకు ఎక్కడెక్కడ భూములు ఆక్యుపై చేసింది, ఎవరెవరిని బెదిరించింది, ఎవరెవరి దగ్గర భూములు గుంజుకున్నది, ఎంతమందిని కొట్టింది, ఎక్కడ గుంతలు తవ్వింది, ఇవన్నీ కూడా తీస్తాం, ప్రజల ముందు ఉంచుతాం. నీ ఎస్టీఎఫ్ 9 సంవత్సరాల సిడిఎఫ్, 1 సంవత్సరం ఎస్డిఎఫ్, 4 లెక్కలు కూడా తీస్తున్నా. ఇప్పుడే ఉలికిపడకు సోదరా. నెట్ ఓపెన్ చేసి కొడితే రౌడీ ఎమ్మెల్యే అంటే నీ పేరు వస్తుంది, గుండా ఎమ్మెల్యే అంటే నీ పేరే వస్తుంది, గుంతల బాలరాజు అంటే ఎవరంటే నీ పేరే వస్తుంది. ఈ రకంగా నువ్వు గోల బాలరాజు కాదు, గుంతల బాలరాజు, గుండా బాలరాజు, రౌడీ బాలరాజు. నీకు ఈ పేరు ఉంది, నేను చెప్పడం కాదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు నీవు చేసిన దౌర్జన్యాలు, గుండాయుధం, రౌడీయుధం, చివరికి పోలీసుల మీద కూడా. మహబూబ్ నగర్ లో సిఐ మీద ఇక్కడ శ్రీనివాస గౌడ్ గారు తల్లిలో తనకు తినాలని పోతే సిఐని కూడా దుర్భాషలాడినటువంటి దుర్మార్గుని నీవు మా గురించి మాట్లాడతావా? తెలంగాణ మేము డెవలప్ చేసినాం. ఒక్క క్వశ్చన్ అడుగుతుంది, నీళ్ళు ఎక్కడిచ్చినో చెప్పండి, నిధులు ఎక్కడ ఉపయోగించినో చెప్పండి, నియామకాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 62,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము. ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులో పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ముద్దుబిడ్డ 1,00,000 కోట్లు ఇస్తామన్నా, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు మహిళలకు కేటాయిస్తామన్నా. అది మా కమిట్మెంట్. రాజకీయాన్ని వ్యాపారం చేసాడు, ఒక్కొక్క పదవికి అమ్మిండు. సర్కార్ సవాల్ టెండర్ అని పిలిచి ఒక్కొక్క పోస్టుకు 30 లక్షలు, 40 లక్షలు, 80 లక్షలు నా దగ్గర ప్రూఫ్. ఏ పోస్టులకు ఎంత కమ్మినవు అనేది నా దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు కావాలంటే రా, చర్చకు రా, ఎప్పుడు ఎక్కడ ఏ టైం అనేది నువ్వే డిసైడ్. నన్ను డిసైడ్ చేస్తా. ఒక్కొక్క పోస్టును హోల్సేల్గా అమ్మిండు. అదేవిధంగా కరోనా వస్తే కూడా కరోనాను కూడా 5 కోట్లు వసూలు చేసాడు. చెక్ ఇస్తామంటే సీఎం రిలీఫ్ ఫండ్, సీఎంకి ఇవ్వాలని చెక్ ఇస్తామంటే ఒప్పుకోలే, క్యాష్ తీసుకుంటాడు. ఎవరెవరు నీకు ఇచ్చిన లెక్కలనే ఉండేది. వాళ్ళ కార్యకర్తల దగ్గరనే
ఆ 26 కోట్లు అప్పు తీసుకొని ఎగ్గొట్టాడు. దాని లెక్కలు కూడా తీస్తా బిడ్డ. నువ్వు చెప్పినావు కదా లెక్కలు తీయమని, ఆ లెక్కలు కూడా తీస్తా. వాళ్ళ పాపం ఎవరెవరికైతే ఎగ్గొట్టినామో వాళ్ళతో మీటింగ్ పెట్టిస్తా, వాళ్ళతో కేసు చేపిస్తా, ఆ లెక్కలని తీస్తా.